హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్. ఇంట్లో ఏం టిఫిన్ లేనప్పుడు లేదా అప్పటికప్పుడు ఏమైనా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా 10 మినిట్స్లో ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్టే కాదు, ఇది మనం ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా చేసి పెట్టవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కావాలని అడుగుతారు కదా, అప్పుడు ఈజీగా ఈ స్నాక్ ఐటెంని చేసి పెట్టవచ్చు. ఈ హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఐటెంని ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇక్కడ నేను 1 కప్ రవ్వని తీసుకుంటున్నా. ఉప్మా రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వని తీసుకుంటున్నా. ఈ 1 కప్ రవ్వకి నేను ఇక్కడ 1 కప్ పెరుగుని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు అయితే పులిసిన పెరుగు అయితే బాగా టేస్ట్ ఉంటుందండి మనకి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. అందులోనే ఒక హాఫ్ టు 1 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే రవ్వ వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని నానుతుంది కదా, అందుకు. ఇందులో మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం, టేస్ట్కి తగ్గంత సాల్ట్ని కూడా యాడ్ చేసి దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనం. ఇట్లా మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ కానీ, లేదంటే ఒక స్పూన్ కానీ చెయ్యి కానీ తీసుకొని బాగా స్మాష్ చేసి, కొంచెం బాగా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా కొంచెం జారుగా ఉండాలి. అది కొంచెం జారుగా ఉన్నా కానీ మనం ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చామంటే అది ఇంకా థిక్ అవుతుంది. అది రవ్వ అంతా వాటర్ అబ్జర్వ్ చేసుకొని నానుతుంది కాబట్టి. చూడండి, ఇందాక కొంచెం దోసపిండిలాగా ఉంది, ఇప్పుడు కొంచెం హార్డ్ అయిపోయింది. ఇందులోనే మనం కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు అండ్ తరిగిన క్యారెట్, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు అండ్ ఒక 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల మనకి స్పైసీనెస్ అనేది ఉంటుంది, బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఆల్రెడీ ఇందాక సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి చూసి సరిపోకపోతే వేసుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చాలా గట్టిగా ఉంది కదా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి, ఇప్పుడు మనం కొంచెం వాటర్ని యాడ్ చేసి కొంచెం దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా ఉండేలాగా మనం ప్రిపేర్ చేసుకుందాం ఈ బ్యాటర్ని. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ని హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేద్దాం. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీకు నచ్చిన షేప్స్లో వీటిని వేసుకోవచ్చు. దోశలాగా పెద్దదైనా వేసుకోవచ్చు, లేదంటే చిన్నగా ఇలా అప్పాల్లాగా వేసుకున్నారంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చిన్నగా ఉంటే. నేనైతే ఇక్కడ చిన్నవి ఒక 3 అలా వేస్తున్న ప్యాన్కి వచ్చేసి. మీదంటే మీరు ఒకటే దోశ టైప్లో రౌండ్గా పెద్దగా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇలా ఇవన్నీ యాడ్ చేసి, ఇలా మీకు కావాల్సినవి యాడ్ చేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ఒక ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దాం. బాగా ఉడికిన తర్వాత మనకు బాగా కాలాలి కదా. ఇలా ఉడికిన తర్వాత వెనక సైడ్ మనం దీన్ని ఇంకొక వైపుకి తిప్పుకుందాం. ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో వైపుకి అన్నీ తిప్పుకొని మళ్ళీ ఒక జస్ట్ 1 to 2 మినిట్స్ వరకు కుక్ అవ్వనిద్దాం. ఇంకొక సైడ్ కూడా బాగా కాలాలి కదా, అందుకని. మళ్ళీ ఒక 1 to 2 మినిట్స్ అనేది మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ రివర్స్ చేసుకొని చూద్దాం, ఒకసారి కుక్ అయినవో లేదా అని మనం రివర్స్ చేసుకొని చూద్దాం. ఇంతే అండి, ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ. చాలా సింపుల్ కదా, 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా అటు 2 వైపులు బాగా కాలిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే. ఒకసారి ఇలా స్మాష్ కూడా చేసామంటే కొంచెం ఏదన్నా లోపల పచ్చిగా ఉన్నా కానీ మనకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇలా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత దీనికి నేను వచ్చేసి రెడ్ చట్నీ తీసుకుంటున్నాను. అంటే టమాటా పికిల్ ఆల్రెడీ మా ఇంట్లో చేసి ఉంది. దాంతో సర్వ్ చేసుకొని తింటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, ఆసమ్. ఇలా రెడ్ చట్నీతో సర్వ్ చేసుకొని మీరు కూడా తినేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.